చంద్రబాబు నాయుడుకు మనకు తేడా ఏమిటి? ఎందుకు ఇద్దరు ముఖ్యమంత్రులమే? మరి ఎందుకు జగన్ నొక్కగలిగాడు, ఎందుకు చంద్రబాబు నొక్కలేకున్నాడు? కారణం 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 జగన్ ఆశపడింది ఏదానికో తెలుసా? జగన్ ఆశపడింది కీర్తి కోసం. చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో బ్రతికే ఉండాలని తాపత్రయపడ్డాడు నిజంగా. అందుకే ఎక్కడా కూడా రాజీ పడల. 2,73,000 కోట్లు బటన్ నొక్కగలిగాడు మీ జగన్. నమస్తే జగన్ అన్న. అక్కడ మహానాడు ప్రోగ్రాం మీ కడప జిల్లాలో దిగ్విజయంగా జరుగుతుంది. ఈరోజు ఆఖరి రోజు. అక్కడి నుంచి ఎవరైనా నీ కార్యకర్తలు కూడా ఆ మీటింగ్కి వెళ్ళిపోతారేమో అని చెప్పి నువ్వు నిన్నటి రోజున మంగళగిరిలో ఒక మీటింగ్ని అయితే పెట్టుకున్నావు. ఓకే, నీ కారణం ఏదైనా కావచ్చు, నీ కేడర్ నువ్వు కాపాడుకోవడానికి ఒక మీటింగ్ అయితే పెట్టుకున్నావు. ఆ మీటింగ్లో ఏం మాట్లాడుతున్నావు అన్నా? నేనైతే బటన్లు బాగా నొక్కాను, చంద్రబాబు నాయుడికి బటన్లు నొక్కడం చేత కావట్లేదు అని అన్నావు. నువ్వు బటన్లతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల పేకలు కూడా నొక్కేసావన్నా. ఆంధ్రప్రదేశ్కి ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, దాని పేరే మార్చేసావు, అప్పుల ప్రదేశ్గా చేసావు అన్న. జగనన్న, నేనైతే నేను సూటిగా ఒక ప్రశ్న అయితే అడుగుతున్నా. నువ్వు పథకాలు బటన్ నొక్కా అంటున్నావు కదా, 2 పథకాల గురించి అడుగుతున్నాను, క్లియర్గా చెప్పు. మొదటిది వచ్చి ఆసరా, రెండోది వచ్చి చేయూత. అసలు నువ్వు గవర్నమెంట్ ఫార్మేషన్ చేసిన డేట్ ఎప్పుడు? మే 30వ తేదీ 2019. చేయూతని నువ్వు ఎప్పుడు రిలీజ్ చేసావు? ఆగస్టు 2020, సుమారు 15 నెలల తర్వాత ఆసరాని సెప్టెంబర్లో రిలీజ్ చేసావు, 16 నెలల తర్వాత. జగనన్న, నువ్వేమన్నా అన్నీ బాగున్న రోజుల్లో ఈ పథకాలను రిలీజ్ చేయడానికి అన్నెన్ని నెలలు టైం తీసుకున్నావే, అప్పులు ఊబిలో ఆంధ్రప్రదేశ్ని ముంచేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేసుకుంటా వస్తూ ఉన్నాడు కదా, పెన్షన్ ఇస్తున్నాడు, గ్యాస్ ఇస్తున్నాడు, ఉచిత బస్సు అన్నాడు, తర్వాత వచ్చి తల్లికి వందనం అంటున్నాడు, ఇవన్నీ కూడా చేసుకుంటానే వస్తున్నాడు కదా. ఈ లోపల ఒంటి మీద గుడ్డలాగవా? జూన్ 4వ తేదీన ఏదో వెన్నుపోటు దినం, ఆ దినం ఈ దినం అంటే అసలు జనాలందరూ కలిసి ఫస్ట్ వైఎస్ఆర్సీపీకి పెద్ద దినం చేసేటట్టే ఉన్నారు.